హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మెయిన్స్ హాల్ టికెట్స్ అంటే కాల్ లెటర్ అనేది ఇప్పుడు రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారో ఇంకా 1 వీక్ మాత్రమే మనకి టైం ఉంది. 21st 2 షిఫ్ట్లో ఎగ్జామ్ జరగబోతూ ఉంది కాబట్టి మరి హాల్గా డౌన్లోడ్ అయినాయి. సో ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. అదే మాదిరిగా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాలో కండి. ఎందుకంటే ఒక మహాంటి మీరు ఒక 15 నిమిషాలు అంతా చదవచ్చు. క్లియర్గా ఒకరు చెప్పింది అనుకోకుండా మీరు కంప్లీట్గా ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫాలో కండి. ఎందుకంటే ఇది లాస్ట్ మూమెంట్ కాబట్టి మరి ఇక లాస్ట్ మూమెంట్లో మనం ఏ ఒక్కటి మిస్ అయినా కూడా అక్కడ మనకి ఇబ్బంది వస్తుంది కాబట్టి మరి అవన్నీ కూడా జాగ్రత్తగా గమనించుకొని తీసుకెళ్ళండి. మరి మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఏమున్నాయంటే ఇక్కడ మరి పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ అక్కడ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అది ఒకసారి గమనించండి. దానిపైన సైన్ చేయాలి. అదే మాదిరిగా అటువంటి ఫొటోస్ 8 మీ దగ్గర పెట్టుకోండి. కొందరు ఏమంటే నాకు ఏడొస్తుంది లేదు చూద్దాం అనుకుంటుంటారు. ఖచ్చితంగా మీరు ఈ స్థాయికి వచ్చారంటే ఈ స్టేజ్కి వచ్చారంటే ఖచ్చితంగా మీకు మనం ఒక స్టెప్ మన ముందున్నట్లే. సో అటువంటి ఫోటోలే 8 పెట్టుకోండి. సో హాల్ టికెట్ డౌన్లోడ్ జాగ్రత్త తీసుకెళ్ళండి. అదే మాదిరిగా దాని మీద ఈ యొక్క ఫోటో మీద ఏమైతే ఉందో అట్టించామో దాని మీద కంపల్సరీగా క్రాస్గా సైన్ చేయాల్సి ఉంటుంది. మరి ఎగ్జామ్ డేట్, మీ యొక్క రిపోర్టింగ్ టైము, ఎగ్జామ్ సెంటర్ ఎక్కడో చూడండి. మరి ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్కు మీ ఇంటికి ఎంత దూరం చూడండి, గమనించండి. దీని రోజులను ముందుగానే మీరు డిసైడ్ చేసుకోండి. సో ఆ విధంగా పక్కగా ప్లాన్ వేసుకోండి. రిపోర్టింగ్ టైం ఎప్పుడుంది, ఎగ్జామ్ స్టార్టింగ్ ఎప్పుడుంది గమనించుకొని రిపోర్టింగ్ టైం కంటే 15 నిమిషాలు ముందుగానే ఇక్కడ మనం వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ ఐరిష్ ఇవన్నీ కూడా మనకు ప్రూఫ్స్ ఇంటికి అన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా చూసుకోవాలి కాబట్టి ముందుగానే వెళ్ళండి. అదే మాదిరిగా కంపల్సరీగా మనకు కాల్ లెటర్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాల్ లెటర్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. మరి ఐడి ప్రూఫ్ ఒరిజినల్స్ ఉండాలి. దాంతోపాటుగా ఒక జిరాక్స్ కాపీ కూడా తీసుకెళ్ళండి. మరి ఒరిజినల్ అయితే ఏముంటారంటే రేషన్ కార్డు నాట్ వ్యాలిడ్ అన్నట్టు జరిగింది. అదే డ్రైవింగ్ లైసెన్స్ నాట్ వ్యాలిడ్. అయితే డ్రైవింగ్ లైసెన్స్లో పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ యాక్సెప్టెడే. సో లర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ నాట్ యాక్సెప్టెడ్, మీరు గమనించండి. సో రేషన్ కార్డు, లర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ తప్ప మిగతా ఏమైనా సరే మన పనికి వస్తుంది. ఈవెన్ బ్యాంక్ పాస్బుక్ కానీ, పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, ఓకే పాస్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా మన పనికి వస్తాయి. 2 అంశాలు ఏమంటే రేషన్ కార్డు నాట్ వ్యాలిడ్, అదే మాదిరిగా లర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా నాట్ వ్యాలిడ్. సో మనకి రిపోర్టింగ్ టైం కంటే 15 నిమిషాల ముందే ఉండండి. సో లేట్ కమర్స్ నాట్ అలౌడ్. ఎటువంటి పరిస్థితులు కూడా అలో చేయరు కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఇది ఇంత కష్టపడిన తర్వాత లాస్ట్ మినిట్లో 1 నిమిషం లేట్ పోయి ఇబ్బంది పడుకోకుండా ముందుగా చూసుకోండి. పెన్ మనకి కంపల్సరీ తీసుకోవాలి. మరి వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా మన హాల్ టికెట్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అదే మరి ఫోటో కాపీ ఆఫ్ ది ఒరిజినల్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫోటో కాపీ ఆఫ్ ది ఐడి ప్రూఫ్ అక్కడ సబ్మిట్ చేయాలి. మరియు మనకి ఇచ్చిన రఫ్ వర్క్ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. మరి మనకి ఫోన్స్ అన్ని ఆర్నమెంట్స్, గోల్డ్ ఆర్నమెంట్స్, వాచెస్ కానీ, స్టడ్స్ కానీ, నెక్లెస్లు, గోల్డ్ రింగ్స్ ఇవన్నీ కూడా నాట్ అక్కడ లోపలికి తీసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఏం లేకుండా మీరు జాగ్రత్తగా సెంటర్కి వెళ్ళండి. సో ఎగ్జామినేషన్ 1 వీక్ మాత్రమే ఉంది కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా ఏమైతే చదివినారో అవన్నీ కూడా ఈ వారంలో కంప్లీట్గా రివిజన్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు కూల్గా ఉంటే ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా సక్సెస్ మంది అనమాట. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.